హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ రియల్ ప్లాట్స్ ఇన్ మార్కాపురం. ఇప్పటిలాగే ఈరోజు కూడా 2-3 క్వశ్చన్స్ తీసుకుందాం. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్, దెన్ కొత్తగా ప్లాట్స్ కొనే వాళ్ళకి గైడ్ లైన్స్, అండ్ దెన్ ఈ మధ్య జరిగిన ఒక బిగ్ డీల్ క్యాన్సిల్ అయింది, దాని గురించి కొన్ని వివరాలు, దెన్ ఇక కొన్ని మెలకువలు, దెన్ ప్రజెంట్ మార్కెట్ ఎలా ఉంది దాని గురించి కొద్దిగా డిస్కస్ చేసుకుందాము. సో ఓవరాల్గా మొత్తము రియల్ ఎస్టేట్ గురించి 4-5 క్వశ్చన్స్ తీసుకుని కొత్తగా కొనే వాళ్ళకు గైడ్ లైన్స్, దెన్ మార్కెట్ ఎలా ఉంది అనాలిసిస్ అనేది మనము డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, రీసెంట్గా మనకు ఒక కాల్ వచ్చింది. హనుమారెడ్డి కాలేజ్ దగ్గర భారత్ టౌన్షిప్లో ప్రైస్ ఎలా ఉంది సార్ అని చెప్పేసి మనకు ఒక కస్టమర్ కాల్ చేశారు. పేరైతే చెప్పలేదు, నేను జస్ట్ హడావుడ్లో ఉండి అంత జస్ట్ మాట్లాడాను, ఆయన డీటెయిల్స్ అడగడం మర్చిపోయాను. సో సార్, ప్రజెంట్ ప్రీవియస్ దానికన్నా ఇప్పుడైతే హైక్ అయితే ఉంది అన్న పర్టికులర్గా నేను వచ్చేసి ప్లాను ఏ ప్లాట్ నెంబర్ అని అడిగాను. సార్ అయితే మెన్షన్ చేయలేదు. సో ఎనీహౌ ప్రైస్ అయితే హైక్ అయింది. మీకు ఎగ్జాక్ట్ ఎంత హైక్ అయింది ఏందని తెలుసుకోవాలనుకుంటే మీరు వెంచర్ యొక్క లేఅవుట్ ప్లాన్ మనకు పంపించి ఆ ప్లాట్ నెంబర్కి ఇస్తే మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాం సార్. సో అది ఒకటి. రెండోది వచ్చేసి తాళ్ళపల్లి ప్రసాద్ టౌన్షిప్. ఇది తాళ్ళపల్లి ప్రసాద్ టౌన్షిప్ వచ్చేసి మనకు ఇంద్రమ్మ కాలనీ ఎంట్రన్స్, మార్కాపూర్ తల్లుబాటు రోడ్డు ఉంది కదా, ఇంద్రమ్మ కాలనీ ఎంట్రన్స్ రోడ్డు ఉంది. రోడ్డు పక్కనే కరెంట్ ఆఫీస్ పక్కనే తాళ్ళపల్లి ప్రసాద్ టౌన్షిప్. ఇది దాదాపు ఒక 4-5 సంవత్సరాల టౌన్షిప్. ఇది 4 ఏళ్ళు అలా అయి ఉండొచ్చు. రీసెంట్గా ఈ జిల్లా అనకముందు అందులో ప్రైస్ రేట్ వేరు, ఇప్పుడు ప్రైస్ రేట్ అయితే ఆల్మోస్ట్ అన్నీ బుక్ అయ్యాయి. అందులో ఎంట్రన్స్లో అయితే ఏ ప్లాట్స్ లేవు. నేను వెళ్ళి విజిట్ చేసి మాట్లాడాను అక్కడ ఉన్న వారితో. లాస్ట్ చివర గోడ ఎక్కడైతే వెంచర్ లాస్ట్ కారిడార్ ఉందో అందులో 1-2 ప్లాట్స్ ఉన్నాయి సార్. అది కూడా గజం వచ్చేసి 14,000 పైన అని చెప్పారు. సో అది సార్ విషయము. మన ఈయన పేరు వచ్చేసి ఎవరు అడిగింది, బాబు. ఓకే, సో అది అడిగారు. సో అందులో వచ్చేసి 14,000 పైన ఉంది గజము. సో మనం అక్కడికి వెళ్తే ఏమన్నా ఉన్నా నెగోషియేషన్, మనకి ఎన్ని కావాలి, ఎప్పటికల్లా మనం టైం పెట్టుకుంటాం, దాన్ని బట్టి నెగోషియేషన్ చేసుకోవచ్చు. సో అది సార్. ఇది టౌన్షిప్ తాళ్ళపల్లి ప్రసాద్ది మంచి టౌన్షిప్. ఎందుకంటే మీరు నోట్ చేసుకుంటే ఇప్పుడున్న ప్రైస్ రేట్లు మీకు ఎక్కడ చూసినా కానీ బాగా పెరిగాయి అనమాట. ఇది వచ్చేసి మెయిన్ మార్కాపూర్ తల్లుబాడు మెయిన్ రోడ్డుకే ఉంది ఈ టౌన్షిప్ అనేది. సో ఇందులో కొన్న వారికి మంచి అడ్వాంటేజే, మెయిన్ రోడ్డుకే ఉంది. మీరు ఎంత అనుకున్నా మా అంటే 1-2 కిలోమీటర్లు అక్కడి నుంచి దగ్గరలోనే ఉంటాయి. ఒక 9 ప్లాట్లు, 10 ప్లాట్లు, 11, 12 మెయిన్ రోడ్కే ఉన్నారు కదా, మీరు ప్లస్లోనే ఉన్నారు కదా, తార్ రోడ్లు. మంచి టౌన్షిప్. ఇదివరకు అయితే అంత ప్రైస్ లేకపోయి ఉండొచ్చు, బట్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ అన్నీ బుక్ అయిపోయాయి. ఏదో 1 అరా ఉండొచ్చు బ్యాక్ సైడ్. సో అది సార్ విషయం. దెన్ మూడోది వచ్చేసి మన పూలసుబ్బయ్య కాలనీ దగ్గర రోడ్డు బిట్లు ఏమైనా ఉన్నాయా, ఉంటే రేట్ ఎంత ఉన్నాయని ఒక అతను అడిగారు. మన పేరు మెన్షన్ చేయలేదు. ఫస్ట్ బిట్లు రోడ్డుకి, తార్ రోడ్డుకి బిట్లు ఏమైనా ఉన్నాయా మన పూలసుబ్బయ్య కాలనీ దగ్గర, లేదంటే వాటి ప్రైస్ రేట్ ఎలా ఉంది అని అడిగారు. అన్ని బిట్లు అయితే మనకైతే తెలియదు, కానీ నేను రీసెంట్గా ఒక బిట్ చూశాను. ఇది వచ్చేసి తాటి బెల్లం టీ కొట్టు ఆపోజిట్ ఐరన్ షాప్స్ ఉన్నాయన్నమాట. ఐరన్ షాప్స్కి జస్ట్ బిసైడ్, అంటే ఇటు సైడ్ కొల్లాపూర్ టీ కొట్టు అని ఇంకోటి, కొల్లాపూర్ బెల్లం టీ కొట్టు అని ఇంకోటి పడింది అనమాట. 2 తాటి బెల్లము ఇది. సో ఆపోజిట్ పెద్ద చాయ్ సెంటర్స్ అనమాట. కొల్లాపూర్ పక్కనే వచ్చింది ఒక రోడ్డు, వచ్చి దాని పక్కనే రోడ్డు బిట్టు, తూర్పు బిట్టు. ఈసారి వచ్చేసి గజము 60,000 పైన చెప్పినట్టు నాకు గుర్తుంది. అంటే అతను చెప్పింది, ఓనర్ ఎవరైతే ఉన్నారో సెల్లర్, గజం 60,000 పైన. సో మన దగ్గర క్యాష్ ఉండి మనం వెళ్ళి కూర్చుని ఇంకా ఏమైనా ఉన్నా నెగోషియేషన్ చూసుకోవచ్చు. సో మనం విన్నది గజం 60,000. ఓకే, మన పిఎస్ కాలనీ, పూలసుబ్బయ్య కాలనీ నుంచి కొద్దిగా ముందుకెళ్తే రోడ్డుకే తూర్పు బిట్టు గజం 60,000 దాకా ఉందన్నమాట. ఇది అమ్మేవారి రేటు. మనం ఖచ్చితంగా మనకు కావాలనుకుంటే మనం అడిగితే ఇంకా ఇతనికి ఎంత కావాలి, అతను ఎంతవరకు దిగొస్తాడు, ఇతను ఎంతవరకు ఎక్కగలుగుతాడు అనేది తెలుస్తుంది అనమాట. రీసెంట్గా అయితే నాకు తెలిసి ఏ ట్రాన్సాక్షన్స్ అయితే, ఏ బిట్ అయితే ఈ మధ్య ఏది అవ్వలేదు, నాకు తెలిసి అయితే అవ్వలేదు. తెలియకుండా ఏమైనా మనకు తెలియదు, మన నోటీస్కి వచ్చింది ఇది. దెన్ ఇంకా పోలేరమ్మ గుడి దగ్గర కూడా, పోలేరమ్మ గుడి అంటే మార్కాపురం తల్లుబాటు రోడ్డు,
ఇందిరమ్మ కాలనీ రోడ్డు ఉంది కదా, సో ఇది మార్కాపురం తల్లుబాడు రోడ్డు, తార్ రోడ్డు. తార్ రోడ్ నుంచి ఇది ఫస్ట్ రోడ్డు కదా, సెకండ్ రోడ్డుకి కూడా మనకు బిట్లు వచ్చాయి. చూసి నేను అప్డేట్ చేస్తాను. వాళ్ళు కూడా అక్కడ కూడా రేటు బాగానే ఉంది. సో అండ్ మెయిన్ రోడ్ సెకండ్ రోడ్ అనమాట. సో అది విషయము. దాని రీసెంట్గా మాకు ఒక డీల్ అనేది ఒకటి మంచి డీల్ క్యాన్సిల్ అయింది. అది వెంచర్కి పనికొచ్చే బిట్టు ఒక 3 acres అబవ్ ఉంటుంది అనమాట. మంచి తార్ రోడ్డుకి. తార్ రోడ్ అంటే మార్కాపూర్ టు కొండేపల్లి వెళ్ళే, ఇప్పుడు అల్లూరుపాలెం తర్వాత మార్కాపూర్ టు కొండేపల్లి వెళ్ళే దారిలో ఉంటుంది బిట్టు, మంచి బిట్టు. సో మేము వెళ్ళి విజిట్ చేసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే 1 acre 40 lakhs అన్నారు. మనకు మీడియేట్స్ కూడా చూపించారు, అంతా ఓకే అయింది చెప్పారు. దెన్ మేము పార్టీని తీసుకొని వెళ్ళి, పార్టీని వేరే హైదరాబాద్ నుంచి వేరే అతను వెంచర్ డెవలపర్ ఇట్లా మనకు లేఅవుట్ అది చేస్తాము, ఒక 4-5 ఎకరాలు కావాలి అని టచ్లో ఉన్నారనమాట. సో దాన్ని తీసుకెళ్ళి చూపించాము. ఓకే, దానికి ఒక 1/2 kilometer to 1 kilometer ముందే రీసెంట్గా ఒక 5 acres వెంచర్ పడింది. అందులో ఆల్మోస్ట్ ప్లాట్స్ చాలా వరకు సేల్ అయ్యాయి. మంచి వాళ్ళకు కూడా మంచి ప్రాఫిటే వచ్చింది. అది కూడా తార్ రోడ్డుకే. సో ఎనీహౌ మనము గజం కాదు, ఎకరా వచ్చేసి 40 lakhsకి ఇస్తా అన్నాడు. సో మనము వేరే బయర్ని పట్టుకొని, డెవలపర్ని పట్టుకొని తీసుకొని వెళ్ళామన్నమాట. తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చునేసరికి అతను గజము అది ఎకరా 40 లక్షలు అన్న అతను ఎకరా 80 లక్షలు అన్నాడు. సో డీల్ అనేది అది క్యాన్సిల్ అయ్యిందనమాట. అది పెద్ద డీల్, అది అయ్యిండు చాలా బాగుండేది. ఎనీహౌ క్యాన్సిల్ అయిందనమాట. అతను రీసెంట్ పక్కనే వెంచర్ పడుతుంది కదా, వాళ్ళు వచ్చేసి దగ్గర 1 crore వరకు ఇచ్చారు. మనం 80 అయినా ఇవ్వకపోతే ఎలా అని అన్నారు. అలాంటి అతను ముందే 40కి ఇస్తా అని చెప్పకూడదు, బట్ మనం ఏం చేయలేము, అతని చేతిలో ఉంది. సో అదే విషయము. ఇంకా దాన్ని వచ్చేసి చుట్టుపక్కల వచ్చేసి ప్రైసెస్ అయితే హైక్లోనే ఉన్నాయి. సెల్లర్స్ అంతగా తగ్గించి ఎవరు ఇవ్వట్లేదు. ఇదివరకు ఉన్న రేట్లకి ఇప్పుడు రేట్లకి జిల్లా అన్నాక మనకు ప్రైసెస్ హైక్ అయ్యాయి. అమ్మాలనుకున్న వాళ్ళు కూడా చాలా ఎక్కువ రేట్ చెప్తున్నారు. సో అది ఇంకొకటి, రియల్ ఎస్టేట్ అనేది ఎప్పటి నుంచో ఉంది, ఎప్పటి వరకైనా ఉంటుంది. ఇప్పుడు ఉంది, బిఫోర్ ఉంది, తర్వాత కూడా ఉంటుంది. రియల్ ఎస్టేట్ అనేది ఒక సముద్రంలో ఎన్నో సంవత్సరాల నుంచి చేపలు పడుతూ ఉంటారు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్, చేపలు ఎప్పటికీ అయిపోవు, సముద్రం నీళ్ళు అయిపోవు. అలాగే రియల్ ఎస్టేట్ కూడా అనమాట, సాగుతూ ఉంటుంది. మనం చేయాల్సింది ఏంటంటే జాగ్రత్తగా ఎక్కడ ఏ ఏరియా బాగుంది, ఎక్కడ ఏ ఏరియాలో మనకు తొందరగా గ్రోత్ వస్తుంది, అమ్మాలనుకున్న వాళ్ళు ఒకవేళ మనం చేయి మార్చుకోవాలి అమ్మాలనుకున్న వాళ్ళు ఏ ఏరియాలో ఎక్కడ మనకు అనుకూలంగా ఉంది, రోడ్డుకు దగ్గరలో ఎక్కడ ఉందని చెప్పేసి ఆ ప్లేస్లో ఇన్వెస్ట్ చేసుకొని, దెన్ మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి మనకు రిటర్న్స్ బాగా వచ్చే పర్లేదు అనుకుంటే మళ్ళీ తీసేసుకోవాలి. కొని అమ్మాలనుకునేవారు లేదు, మనం కొని అక్కడ ఇల్లు అది కట్టుకుందాం అని ఒక 4-5 years తర్వాత ఇల్లు కట్టుకుందాం అనుకుని కొద్దిగా రేటు తక్కువ ఉన్న ఏరియాలో కొంటే మీరు ఇల్లు కట్టుకునే టయానికి అది అనేది ఆ రేట్ అనేది హైక్ అవుతుంది. అప్పుడు మీరు ఇల్లు కట్టుకోవాలంటే కట్టుకోవచ్చు, వద్దు తీసేసుకోవాలనుకుంటే మళ్ళీ అమ్మేసి ఇంకో చోట కట్టుకోవటము కొనుక్కోవటం ఏదో ఒకటి చేసుకోవచ్చు. ఇంకొకటి, రీసెంట్గా నేను స్టేషన్ ఏరియా కూడా వెళ్ళాను. స్టేషన్ ఏరియా కూడా మనం బ్రిడ్జి దగ్గర ఎక్కి దిగే దగ్గర బ్రిడ్జి ఇట్లా హైకి ఎక్కుతాం కదా, మళ్ళీ డౌన్ దిగే దగ్గర కూడా ఒక వెంచర్ పడేది. లోపలికి వెళ్ళలేదు నేను, మొత్తం లెఫ్ట్ సైడ్ అనమాట. ఇప్పుడు రైల్ బ్రిడ్జిది వెళ్తాం కదా, అట్లా రైల్వే స్టేషన్కి తిరుగుతాం, ఇటు తిరుగుతాం. ఈ లెఫ్ట్ సైడ్లో వెంచర్ ఒకటి పడింది పెద్దదే. ఇంకా వర్క్ అయితే జరుగుతూ ఉంది, సిమెంట్ రోడ్లు అవి ఇవి. దెన్ మన ఇందిరమ్మ కాలనీ లోపల, ఇప్పుడు ఇందిరమ్మ కాలనీ మార్కాపురం తల్లుబాటు రోడ్డు ఉంది, ఇందిరమ్మ కాలనీ 60 అడుగుల రోడ్డు అంటారు. 60 అడుగుల రోడ్డు ఇందిరమ్మ కాలనీ ఇలా టచ్ అవుతూ ఇటు వెళ్ళొద్దు అనమాట. అక్కడ కూడా మనకు ఒక వెంచర్ పడింది. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో వెంచర్ వర్క్ స్టార్ట్ అవుతుంది 2 acres అని చెప్పేసి లోడ్ చేశాను. దాన్ని ఆనుకొనే మళ్ళీ ఇంకొక వెంచర్ కూడా పడింది. అందులో కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది. ఈరోజే వెళ్ళాను నేను, లేఅవుట్ కూడా వచ్చింది అనమాట. వాళ్ళు 2-3 rows అయిపోయాయి, ఇంకొక రో ఉందని చెప్పారు. సో ఈరోజు కూడా వెళ్ళి మాట్లాడాం. అక్కడ కూడా ఇంకో వెంచర్ ఇందిరమ్మ కాలనీలోనే దగ్గర మీకు ఓన్లీ ఇందిరమ్మ కాలనీలోనే 60 అడుగుల రోడ్లకు 2 వెంచర్లు కొత్తగా ఒక ఈ 10-20 రోజుల్లో పడింది. దెన్ ఇందిరమ్మ కాలనీలోనే కింద 2.5 acres వెంచర్ ఒకటి, మొత్తం 3 వెంచర్లు. ఒకవేళ మార్కెట్ స్లో ఉండి ఇలా ఉంటే ఇన్ని వెంచర్స్ అనేవి పడవు. తేడా ఏంటంటే జనాలు చాలామంది జిల్లా అనగానే చాలామంది ఒకేసారి వచ్చారు. అప్పుడు ఉన్న
జనాలు ఏంటంటే ఇప్పుడు కొద్దిగా తగ్గారు, అంతేగాని మార్కెట్ అనేది మీకు ఎక్కడ కూడా డౌన్ అవ్వలేదు, కొద్దిగా స్లో అయిందంటే ఒకేసారి ఒక 40 మంది, 50 మంది, 100 మంది కనిపించేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే 10, 15, 20 మంది అట్లా కనిపిస్తున్నారు అనమాట. ఎవరైతే ఇన్వెస్ట్ చేసి ఈ స్థలాల మీద కొని అమ్మే వాళ్ళు ఏం చేస్తున్నారంటే బ్లాక్ చేసి పెట్టేసుకుంటారు. వెంచర్ పడిందా, ఆ వెంచర్లో రోడ్లు బాగున్నాయి, రోడ్ ఫెసిలిటీ ఉందా, మెయిన్ బిట్స్ ఉన్నాయా, తూర్పు ఫేస్ ఉన్నాయా, బ్లాక్ చేసి పెట్టుకుంటున్నారు అనమాట. సో అది విషయము. ఇంకా మీలో ఎవరికైనా కొనాలి అనే ఇంట్రెస్ట్ ఉన్నా కానీ రండి, మంచి మంచి బిట్స్ నేను అప్లోడ్ చేస్తుంటాను. మీరు చూడండి, ఇందులో ఒక్కొక్క వీడియో కనీసం 1-2 టైమ్స్ చూడండి. నేను ప్రతి వీడియోలో ఏం చేస్తానంటే ఫస్ట్ రోడ్డు ఏ ఫేస్ అనేది చెప్తాను, తర్వాత లెంత్, విడ్త్, తర్వాత ఎక్కడ ఏరియా, చుట్టూరు కమ్యూనిటీ ఏముంది, ఇప్పుడు మన బిట్ ఉంది, మన బిట్టుకు మన బిట్టు దగ్గరలో ఎలక్ట్రిసిటీ ఉందా, మన బిట్టు దగ్గరలో వాటర్ కనెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, చుట్టుపక్కల కమ్యూనిటీ ఏమైనా ఉందా, ఇల్లులు ఏమైనా డెవలప్ అయ్యా, లేదా కాలేజెస్ ఉన్నాయా, లేదా స్కూల్స్ ఉన్నాయా, లేదా హైవేకి దగ్గరలో ఉందా, లేదా అటుపక్క మనం తీసుకోవడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటి, ఇవన్నీ ఏంటంటే నేను కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ లాగానే నేను అన్నీ పెడుతుంటాను అనమాట. ఈరోజు పెట్టిన వీడియో ఉంది, హైవేకి బిట్ అనమాట, ఎదురుగా వచ్చేసి కరెంట్ ఆఫీస్ ఉంది, ఇటు సైడ్ జార్జ్ కాలేజ్ ఉంది, ఇటు సైడ్ చూసుకుంటే మీకు హనుమారెడ్డి కాలేజ్ ఉంది, కొద్దిగా బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు A1 గ్లోబల్ ఉంది. ఇన్ని చుట్టూరు మీకు ఇంకా అన్ని కాలేజెస్ అన్నీ ఇవి ఉన్నాయన్నమాట. అటువంటి చోట మనము ఇన్వెస్ట్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇంకా మీకు మీ ఇన్వెస్ట్మెంట్ అనేది రెట్టింపు అవుతుంది. సో అది అట్లా మనం ఏంటంటే ఒక ప్లాట్ తీసుకునేటప్పుడు చూస్ చేసుకోవచ్చు. మంచి అమౌంట్ ఉన్నా మనం ఒకళ్ళమే తీసుకోవచ్చు, లేదంటే 2-3 కలిసినా తీసుకొని ఇంకా దాంట్లో ఏమన్నా పెట్టాలా, ఏమన్నా చేయాలా, డెవలప్మెంట్ చేయాలా, ఇటువంటివి మనము చూసుకోవచ్చు. దెన్ ఇంకో పాయింట్ చెప్పాను, కొత్తగా కొనే వాళ్ళకి ఏమి గైడ్లైన్స్ అని. ఓకే, రైట్. కొత్తగా ఇప్పుడు జనరల్గా ఏం జరుగుతుందంటే జిల్లా అన్నాక ఎవరైతే ల్యాండ్ ఓనర్ ఉన్నారో ల్యాండ్ ఓనర్కి ఎగ్జాంపుల్ ఒక 100 గజాలు ఉంది, ల్యాండ్ ఓనర్ది గజం ఒక 5,000 అనుకోండి. ఇక్కడ లోకల్లో రియల్ ఎస్టేట్ చేసే మీడియేటర్స్ ఉంటారు కదా, మీడియేటర్స్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఓకే జిల్లా అయింది, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఫస్ట్ టోకెన్ అమౌంట్ అని ఒకటి ఉంటుంది. మీ ఒక ల్యాండ్ ఓనర్ ఉన్నారు, అతనికి టోకెన్ అమౌంట్ ఇచ్చేస్తారనమాట. ఒక 50,000, 1,00,000 రూపాయలు ఇచ్చేసి టోకెన్ అమౌంట్కి అగ్రిమెంట్ చేసుకోవడానికి ఒక 10 days, 5 days, 7 days టైం పెట్టుకుంటారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే గజం 5,000 ఉంది అక్కడ జనరల్గా మార్కెట్ నడిచే రేటు, వీళ్ళు ఏం చేస్తారంటే టోకెన్ అమౌంట్ 50,000 ఇచ్చేసి తీసుకుంటామనేసి 1/4 చూసి రాయించుకుంటారు అనమాట గజం 5,000కి. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఎవరన్నా ఇప్పుడు రెగ్యులర్గా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళ వ్యాపారం అనమాట ఇది. వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరు ఇది అంటే ఎవరు కస్టమర్ ఉన్నారని చెప్పేసి వెతుకుతారు. 1/4 ఇచ్చేసి 3 months టైం పెట్టుకుంటారు, 2.5 months, 3 months పెట్టేసుకుని ఇంకా సెర్చ్ చేస్తారనమాట. సెర్చ్ చేసి కస్టమర్ వచ్చారనుకోండి, ఆ కస్టమర్కి ఇంకొక 500, 600, 700 డిపెండ్ అపాన్ బార్గెనింగ్ చేసుకుని వాళ్ళకు రాసి ఇతను 5,000 కొన్నాడు, ఇతను ఇంకొక 100, 200, 300 మార్జిన్ పెట్టేసుకుని 5,300 అని చెప్పేసి అతనికి సేల్ చేసేస్తాడు. సో ఇలా జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు ఏమవుతుంది, మీకు ఒక 100, 200, 300 కానీ ఒక 500, 600, 700 కానీ ఇతను ఆ మార్జిన్ అమౌంట్ అనేది ఇతను పెట్టేసుకుంటాడు. వాస్తవంగా ఓనర్కి వచ్చేది గజానికి 5,000 అనుకోండి, ఇతను ఒక 500 పెట్టుకున్నాడు. సో ఈ 500 ఇతనికి వెళ్ళిపోతాడు. ఇతను ఏంటి రియల్ ఎస్టేట్ ప్లాట్లు కొనియటం, అమ్మేయటం ఇటువంటి పనులు చేస్తుంటాడు అనమాట. సో అతను ఏం చేస్తాడు, ఈ 3 months టైంలో కస్టమర్లను తీసుకొచ్చి, ఓనర్ అలాగే ఉంటాడు, తీసుకొచ్చి ఈ ల్యాండ్ ఇంతన్నా ఒక 6,000 అన్నా సరే, 5,500, 5,200, 5,300 అని చెప్పేసి అది సేల్ చేసేసుకుంటాడు అనమాట. సో ఇతనికి వచ్చేసి సేల్ చేసేసుకుంటాడు. ఇతనికి వచ్చేసి ఆ 300, 400, 500 ఆ మార్జిన్ అనేది వస్తుందన్నమాట. సో ఇలా వచ్చేసి మీడియేటర్స్ చేసే పని. అలా కాకుండా మీరు డైరెక్ట్ ఈ ల్యాండ్ ఎవరిది, ఈ ల్యాండ్ ఎవరి పేరు మీద ఉంది, మీరు అలా సెర్చ్ చేసి అలా తిరిగి మీ దగ్గర టైం గిన ఉంటే అలా చేసుకుంటే ఆ మార్జిన్ అమౌంట్ కూడా మీకే మిగులుతుంది. ఎగ్జాంపుల్ 100 గజాలు 300 అతను మార్జిన్ పెట్టాడు అనుకోండి. 100 గజాలు 300 అంటే ఎంత, దగ్గర మీకు క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఆ అమౌంట్ ఒక 30,000, 40,000, 30,000, 30,000. అదే డైరెక్ట్ మీరే ఓనర్ దగ్గర పర్చేజ్ చేశారనుకోండి, ఆ 30,000 అనేది మీకు మిగులుతుంది. ప్లస్ మీరు అగ్రిమెంట్ అనేది ఓనర్ దగ్గరే రాయించుకోవచ్చు.
ఎప్పటికైనా మ్యాక్సిమం అగ్రిమెంట్ అనేది ఓనర్ దగ్గర రాయించుకోవటమే మంచిది. అగ్రిమెంట్ ఎప్పుడైనా ఇప్పుడు నేను ఓనర్ అనుకోండి, నా దగ్గర రాయించుకోవటమే కరెక్ట్ అనమాట. ఇప్పుడు మీరు ఓనర్ ఇతనికి అగ్రిమెంట్ రాసి ఇతను ఇంకో అతనికి అగ్రిమెంట్ రాసి ఇటువంటి పేచీలలో పట్టడం కన్నా ల్యాండ్ ఓనర్ ఎవరో వాళ్ళ దగ్గర నుంచి అగ్రిమెంట్ రాయించుకోవటం మంచిది జనరల్గా, లీగల్ కన్నా. సో కొత్తగా కొనే వాళ్ళకి ల్యాండ్ ఓనర్ ఎవరు వాళ్ళ దగ్గర రాయించుకుంటే మీరు ఈ మార్జిన్ అమౌంట్ ఎవరైతే ఈ 3 నెలల కోసం వచ్చి ఈ 30,000 40,000 అని చెప్పేసి మీకు సేల్ చేస్తున్నారు ప్లాట్లు, సరే రీజనబుల్, మీకు టైం లేదు, అతను టైం వెచ్చించి రీజనబుల్ అమౌంట్ తీసుకుంటే ఓకే. ఇప్పుడు ఇక్కడ జిల్లా అవుతుంది చెప్పేసి ఒక రేట్ ఉన్నది ఇంకో రేటు అట్లా హైక్ అయిపోయి లాస్ట్కి అక్కడ మార్కెట్ వాల్యూ అంత లేకుండా ఉండి ఇటువంటివి కూడా కొన్ని జరుగుతుంటాయి. సో మీరు గమనించి ఏ ఏరియా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి చూసుకొని కొనండి. మ్యాక్సిమం ఓనర్ దగ్గర అగ్రిమెంట్ రాయించుకోండి. లేదు అన్న పక్షాన చూసుకొని మీకు ఎవరైతే నమ్మకస్తులు ఉంటారో వాళ్ళ ద్వారా వెళ్ళి పెద్ద ఇది మార్జిన్ అమౌంట్ అనేది పెద్దగా లేకుండా అది అట్లా చూసుకున్నా కానీ మీకు బాగుంటుంది. సో ఇప్పుడు కొత్తగా కొనే వాళ్ళకు ప్లాట్ ఫస్ట్ టోకెన్ అమౌంట్, ఓకే, టోకెన్ అమౌంట్ మీరే ఇప్పుడు ఈ మీడియేటర్ లేకుండా మీరే కొంటున్నారు అనుకోండి, టోకెన్ అమౌంట్ ఒక 100 గజాలు కొంటున్నారు, దానికి టోకెన్ అమౌంట్ ఒక 30,000 40,000 50,000 ఇస్తారనమాట. 10 days ఒక 7 days తర్వాత అగ్రిమెంట్ రాయించుకుంటారు. 3 months 1/4 కట్టి అగ్రిమెంట్. వితిన్ 3 months ఈ 3 నెలల లోపల మీరు ఏంటంటే మీ యొక్క ఈ అగ్రిమెంటు 1/4 కట్టారు కదా, ఇప్పుడు బ్యాలెన్స్ అమౌంట్ కట్టేసి దాన్ని రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్నాక దాని మీద టోటల్ రైట్స్ అనేవి మీకు వస్తాయి. సో అది ఇంతవరకు మనం ఏ టాపిక్స్ కవర్ చేసామంటే కస్టమర్స్ కాల్స్ ఒకటి, తర్వాత ప్రజెంట్ మార్కెట్ రియల్ ఎస్టేట్ ఎలా ఉంది, ఎలా జరుగుతుంది, ఒకవేళ డల్గా ఉంది అంటే ఇన్ని వెంచర్లు ఎందుకు పడుతున్నాయి, దీని గురించి ఒకటి డిస్కస్ చేసుకున్నాము. తర్వాత కొత్తగా కొనే వాళ్ళకి డైరెక్ట్ ఓనర్తో ఎలా డీల్ అవ్వాలి, అగ్రిమెంట్ ప్రాసెస్ ఏంటి, ఇది ఒకటి చూసాము. మీడియేటర్స్ అంటే ఎవరైతే స్థలాలు ఇప్పిస్తూ అమ్ముతూ ఉన్నారో వాళ్ళు ఎలా డీల్ చేస్తారు ఒక రైతుని, అంటే 1/4 టోకెన్ అడ్వాన్స్ ఏంటి, 1/4 ఏంటి, అగ్రిమెంట్ ఎలా రాసుకుంటారు, ఇది దెన్ రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారు, ఇది ఒకటి కవర్ చేసాము. సో ఇంకొక టాపిక్ ఏంటంటే ఫైనల్ టాపిక్ అనమాట ఇది. సో ఇంతవరకు అయిపోయింది, రైట్. లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే ఒక అగ్రిమెంట్ మనం చేసుకుంటే దానికి ఎన్ని రోజుల వరకు పవర్ ఉంటుంది, ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒక అగ్రిమెంట్ మనం చేయించుకుంటే దానికి ఎన్ని రోజులు టైం ఉంటుంది, ఓకే. జనరల్గా మార్కెట్లో 1/4 కట్టి 3 months 2 months 2.5 months టైం పెట్టుకుంటారు అనమాట. కానీ ఇక్కడ ఒక అగ్రిమెంట్ అనేది పడితే దానికి 3 సంవత్సరాల వరకు పవర్ ఉంటుంది. అగ్రిమెంట్ డేట్ కంప్లీట్ అయిపోయినా కానీ దానికి 3 సంవత్సరాల వరకు ఎవరైతే మీ ల్యాండ్ కొంటున్నాడో అతను డబ్బులు కట్టలేకపోయినా కానీ, లేట్ చేసినా కానీ, డిలే చేసినా కానీ 3 సంవత్సరాల వరకు దానికి 3 years వరకు దానికి టైం ఉంటుంది, ఓకే. అది అగ్రిమెంట్కి ఎన్ని రోజులు పవర్ ఉంటుంది, 3 సంవత్సరాల వరకు పవర్ ఉంటుంది. మీరు ఎగ్జాంపుల్ ఎవరికో అతనికి ఒక ల్యాండ్ అమ్మారు, 3 నెలలు టైం పెట్టుకున్నారు, అతను ఈ 3 నెలల్లో అతను డబ్బులు చెల్లించలేకపోయాడు, అయినా మీరు అమ్మటానికి కుదరదు. అది 3 years వరకు అతనికి రైట్ ఉంటుందన్నమాట. అతను ఎప్పుడైనా క్వశ్చన్ చేయొచ్చు, కోర్టులోకి వెళ్ళొచ్చు. సో అటువంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు 2 ఆప్షన్స్, ఒకటి మీరు కోర్టు ద్వారా ఫైట్ చేయటం, లేదా అగ్రిమెంట్ తీసుకొని అతని అమౌంట్ రాజీ పడి ఇంత కాదు ఇంత అని చెప్పి ఇచ్చేసి అగ్రిమెంట్ తీసేసుకోవటం. ఇది ఈ 2లో ఏదో ఒకటి చేయాలన్నమాట. లేదంటే 3 years వరకు ఉంటే దాని తర్వాత ఇక కోర్టులోకి వెళ్ళినా కానీ అది చెల్లదు అని చెప్పారు మా సీనియర్స్ అడిగితే. సో అగ్రిమెంట్కి ఇది. ఇంకొకటి రిజిస్టర్ ఆయకానికి ఎన్ని రోజులు టైం ఉంటుంది. రీసెంట్గా నా దగ్గర ఒక పొలము 1 ఎకరా ఉందని చెప్పేసి వేరే అతను రిజిస్టర్ ఆయకం చేయించుకున్నాడు అనమాట. చేయించుకుని అతను 2 years ఏమో అయింది. మనీ అతను అసలు ఇవ్వట్లేదు, ఇంట్రెస్ట్ ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు. ఇతను ఏమో నాకు డబ్బులు కావాలని చెప్పేసి నా దగ్గర కాగితాలు తెచ్చాడు, ఇది ఒక ఎకరా ఉంది, ఇది ఇంత అమౌంట్ నువ్వు క్లియర్ చేసేసుకో, డైరెక్ట్ నీకు రిజిస్టర్ చేస్తాను. చూడండి, ఇది నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది చిన్న వాటిల్లో ఒకసారి మనం తెలియక ఇరుక్కుంటుంటాం. సో అది అతనికి ఇచ్చి ఒక 2.5 months 2.5 years 3 years అయింది. కాకపోతే ఒక రిజిస్టర్ ఆయకానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ మీదే పొలము,
మీ దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర తాకట్టు పెట్టారు, రిజిస్టర్ ఆయకం అంటారు దాన్ని, పెట్టారనమాట. నేను మీకు అమౌంట్ ఇచ్చాను, మీరు మంత్లీ మా డబ్బులు ఇస్తానన్నారు, మీరు ఇవ్వలేదు, కొన్ని కారణాల వల్ల మీ దగ్గర డబ్బు లేదు, ఇవ్వలేదు. సో నేను వెయిట్ చేశాను 2 years వెయిట్ చేశాను. ఇప్పుడు నాకు అర్జెంట్ మనీ కావాలి, నేను ఇంకో థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళేసి, అన్న ఇదిగో ఈ డాక్యుమెంట్ నా పేరు మీద ఉంది, నాకు ఇంత అమౌంట్ రావాలి, ఎంత ఇచ్చేస్తే నేను నీకు రిజిస్టర్ చేస్తాను అని చెప్పారంట. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఒక రిజిస్టర్ ఆయకానికి నాకు పర్ఫెక్ట్గా హక్కు రావాలి అంటే, ఎవరైతే ఫస్ట్ పర్సన్ నా దగ్గర పెట్టాడో అతను నన్ను క్వశ్చన్ చేయకుండా ఉండాలనుకుంటే, బ్యాంక్ ఒకవేళ కోర్టుకి వెళ్ళినా కానీ అతను నేనే నెగ్గాలంటే కనీసం 12 సంవత్సరాల వరకు దానికి పవర్ ఉంటుంది. ఓకే, ఒక రిజిస్టర్ అయ్యడానికి 12 సంవత్సరాల వరకు టైం ఉంటుంది. సో ఈ 12 సంవత్సరాల లోపు అతను ఎప్పుడైనా ఒకవేళ అమౌంట్ వచ్చింది, లేదా ఇంకో కారణం వల్ల నాకు కావాలనుకుంటే, అది ఆ అమౌంట్ అతను ఎంతైతే వడ్డీ తీసుకున్నాడో అంత ఇది క్లియర్ చేసుకున్నది మళ్ళీ అతనికి వెళ్ళిపోతుంది. సో ఓకే, 2 ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. ఈ 2 మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఒక అగ్రిమెంట్కి 3 సంవత్సరాల వరకు పవర్ ఉంటుంది, ఒక రిజిస్టర్ ఆయకానికి 12 సంవత్సరాల వరకు పవర్ ఉంటుంది. ఇంకొక ట్విస్ట్ ఉంది ఇందులో అగ్రిమెంట్లో. ఎగ్జాంపుల్, నేను అగ్రిమెంట్ ఒక అమౌంట్ చేయించుకున్నాను, అగ్రిమెంట్ 3 months రాయించుకున్నాను, 1/4 కట్టాను, అగ్రిమెంట్ చేయించుకున్నాను. మళ్ళీ ఆ అగ్రిమెంట్ మీద, అన్న నేను ఈ 3 నెలలు అయింది కదా, ఈ 3 నెలల్లో చేయించుకోలేను, ఇంకొక నెల నాకు టైం ఇవ్వు అని చెప్పేసి ఇంకొక 50,000 కనీసం ₹1 ₹10 ఆ అగ్రిమెంట్ మీద మళ్ళీ చెల్లే ఇచ్చాను అనమాట. చెల్లే ఇచ్చినా మళ్ళీ దానికి ఇంకొక 3 years వరకు టైం ఉంటుంది. చెల్లేసినా కానీ ఇంకా 3 years వరకు ఇంకా ఇంత అమౌంట్ చెల్లేసావు కాబట్టి నీకు ఇంకా 3 years వరకు ఖచ్చితంగా టైం ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా మీరు అగ్రిమెంట్ చేశారు, దాని అమౌంట్ తీసుకున్నా కానీ మీరు చూసి, ఒకవేళ అతను చెల్లేయడానికి వచ్చాడు అనుకోండి, దాని మీద అగ్రిమెంట్ మీద రాయకుండా ఒక కాగితంలో దేంట్లోనో, బాబు ఓకే నీకు కావాలంటే ఇంకో మంత్ టైం ఇస్తాను, నువ్వు ఇప్పుడు ఇది ఒక 2 lakhs కట్టావు, ఇంకో 1 lakh కట్టు, బట్ నేను అగ్రిమెంట్ మీద అయితే రాసియాను, వైట్ పేపర్ మీద దేని మీద రాసిస్తా, లేదంటే వేరే పెద్దవాళ్ళ సమక్షంలో తీసిస్తా అంటే అంతవరకు కొద్దిగా ఓకే. మీరు అగ్రిమెంట్ మీద చెల్లేయించుకున్నారనుకోండి, దానికి ఇంకా పవర్ అనేది ఇంకా పెరుగుతుంది. ఇది మా సీనియర్స్ చెప్పారు. సో అదే విషయం, ఒక అగ్రిమెంట్కి వచ్చేసి 3 years పవర్ ఉంటుంది, ఒక రిజిస్టర్ ఆయకానికి 12 years పవర్ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్. సో నాకు తెలిసి నేను కవర్ చేయాలనుకున్న టాపిక్స్ అన్నీ కవర్ చేశాను. కొత్తగా కొనే వాళ్ళకైనా కానీ జస్ట్ మీరు కూర్చున్న చోటే నా వీడియో చూసి ఇందులో నుంచి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది మీరు పొందవచ్చు. సో అది ఫ్రెండ్స్, మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరున్నా ఉన్నా కానీ, మన మార్కాపురం చుట్టుపక్కల ఎక్కడన్నా పొలాలు కానీ స్థలాలు కానీ అమ్మాలన్నా కొనాలన్నా మా ద్వారా మీరు లబ్ధి పొందవచ్చు. మేము ఫ్రీగా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము. మీ పొలం కానీ ప్లాట్ కానీ మీ హౌస్ సేల్కున్నా కానీ, మన చుట్టుపక్కల ఎవరున్నా కానీ, లేదా ఎవరికైనా ఇక్కడ కొనాలని, ఇక్కడ జిల్లా అవుతుంది కాబట్టి ఎవరైనా కొనాలని ఇంట్రెస్ట్ ఉన్నా కానీ వాళ్ళందరి దగ్గరికి మా వీడియో చేరుతుంది. సో మీరు ఎటువంటి రిస్క్ తీసుకోకుండా హ్యాపీగా మీ ప్రాపర్టీని సేల్ చేసుకోవచ్చు, ప్రాపర్టీని కొనవచ్చు. సో ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కానీ మా గైడ్లైన్స్ ద్వారా మా సలహాలు సూచనలు తీసుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.